సో మీరు కూడా మంచి ఫొటోస్ రావాలని చెప్పేసి కెమెరా ఫోన్స్పై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే ఒక సీక్రెట్ అప్లికేషన్ యూస్ చేసి నార్మల్గా ఉన్న మీ ఫొటోస్ని ఫ్లాగ్షిప్ లెవెల్లోకి ఎలా మార్చాలో చెప్తాను. సో ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 ఖర్చు లేకుండా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే 5,000 ఫోన్ నుంచి ₹1,00,000 ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి 90% ఫోన్కి సెట్ అవుతుంది. సో ఇంతకు ఏంటంటే గూగుల్ కెమెరా. సో ఏంటి గూగుల్ కెమెరా? ఎస్పెషల్లీ ఇది గూగుల్ కంపెనీకి సంబంధించింది. వాళ్ళ ఓన్ ఫోన్స్ అయిన గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి డిజైన్ చేయబడింది. డెవలపర్స్ ఏం చేశారంటే దాని నుంచి తీసుకొని అన్ని ఫోన్స్కి కంపాటబిలిటీ చూసేసి రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంటుంది. అదేంటి అంటే ఎవరి ఫోన్లో అయితే కెమెరా టు ఏపీఐ అనేది ఎనేబుల్ ఉంటుందో సో వారికి 100% ఈ కెమెరాని యూజ్ చేసుకోవచ్చు. మరి కంపాటబిలిటీ లేని వాళ్ళు ఏం చేయాలి అంటే దానికోసం నేను ఇంకో ఆల్టర్నేట్ కూడా చెప్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయండి మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇది టెస్టింగ్ చేసి చూపిస్తుంది మన ఫోన్ కంపాటబిలిటీ ఉందా లేదా అనేది. సో ఇక్కడ చూడండి నాకు 100% కంపాటబిలిటీ ఉంది. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి Gcameter అని సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఎవరికైతే కెమెరా టు ఏపీఐ అనేది ఎనేబుల్ ఉంది కానీ ఇక్కడ చూపించట్లేదు వాళ్ళు సింపుల్ ఏం చేస్తారంటే క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. చూడండి దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. Gcam4 అని సెర్చ్ చేసి మీ ఫోన్ యొక్క మోడల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను Gcam4 Redmi Note 12 5G అని ఎంటర్ చేశాను. సో ఇక్కడ కనిపించిన ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి, యాడ్ని తీసేయండి. సో ఇక్కడ 3 డెవలపర్స్ కనిపించారు. ఫస్ట్ డెవలపర్ని క్లిక్ చేయండి. సో మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూడండి BSG ఆ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. ఎవరికైతే కెమెరా టు ఏపీఐ అనేది ఎనేబుల్ కాలేదో సో వాళ్ళు Gcameter అప్లికేషన్లో కింద కనిపిస్తున్న ఇన్స్టాల్ Gcam గోని క్లిక్ చేయండి. డౌన్ యారోని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది స్టార్ట్ డౌన్లోడ్, సో దాన్ని క్లిక్ చేయండి. సో డైరెక్ట్ క్రోమ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. సో దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఈ కెమెరా టు ఏపీఐ అనేది ఎనేబుల్ లేకున్నా కానీ క్రోమ్ మెథడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి ట్రై చేసి చూడండి. ప్రాపర్ వర్క్ అయితే ఓకే, లేదు యాప్ మొత్తం బ్లాంక్ స్క్రీన్ అయింది, యాప్ క్రాష్ అవుతుంది అంటే అన్ఇన్స్టాల్ చేసి GoCamని యూస్ చేయండి.